తెలంగాణలోని ఈ ఆలయంలో స్వామి సాధారణ విగ్రహంగా కాదు, సహజమైన గుహలో స్వయంగా వెలిసాడని చెబుతారు. ఒక మహర్షి తపస్సుకు మెచ్చి నరసింహస్వామి 5 రూపాల్లో ప్రత్యక్షమయ్యాడట. అసలు యాదాద్రి ఆలయంలో దాగి ఉన్న ఈ రహస్యం ఏమిటి? తెలుసుకుందాం. హైదరాబాద్కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, తెలంగాణలో అత్యంత పవిత్రమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. పురాణాల ప్రకారం, యాద మహర్షి నరసింహస్వామి ప్రత్యక్ష దర్శనం కోసం ఈ కొండపై ఉన్న సహజ గుహలో ఎన్నో సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. మహర్షి భక్తికి ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో ప్రత్యక్షమై, నీ కోరిక ఏమిటి? అని అడిగాడు. అప్పుడు యాద మహర్షి, ఈ కొండపైనే శాశ్వతంగా నివసిస్తూ, భక్తులను కాపాడాలి అని కోరాడు. స్వామి ఆ కోరికను అంగీకరించి ఈ గుహలోనే వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రాంతానికి యాదగిరి, తరువాత యాదాద్రి అనే పేరు వచ్చింది. మరో విశేషం ఏమిటంటే, ఇక్కడ స్వామి జ్వాల, యోగానంద, ఉగ్ర, గండభేరుండ, లక్ష్మీ నరసింహ అనే 5 రూపాల్లో దర్శనమిచ్చాడని విశ్వసిస్తారు. అందుకే దీనిని పంచ నరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ప్రధాన గర్భగుడి సహజంగా ఏర్పడిన రాతి గుహలో ఉంది. గుహలో అడుగుపెట్టగానే ఒక ప్రత్యేకమైన ప్రశాంతత అనుభూతి కలుగుతుందని భక్తులు చెబుతారు. యాదాద్రి స్వామిని వైద్య నరసింహుడు అని పిలుస్తారు. అనారోగ్యాలు, మానసిక బాధలు తొలగాలని భక్తులు ఇక్కడ ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. ఇది భక్తుల విశ్వాసం. ఆలయ గోపురంపై ఉన్న భారీ సుదర్శన చక్రం చాలా దూరం నుంచే కనిపిస్తుంది. ఇది ఆలయానికి దివ్య రక్షణగా భావిస్తారు. ఇటీవల ఆలయాన్ని సంప్రదాయ శిల్పకళతో, భారీ గ్రానైట్ రాళ్లతో అద్భుతంగా పునర్నిర్మించారు. నేడు ఇది భారతదేశంలోని అత్యంత అందమైన నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. యాద మహర్షి తపస్సు, సహజ గుహలో వెలసిన నరసింహస్వామి, 5 దివ్య రూపాలు, వైద్య నరసింహుడిగా కోట్లాది మంది భక్తుల విశ్వాసం, ఇవన్నీ యాదాద్రి ఆలయాన్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలబెట్టాయి. మీరు యాదాద్రి దర్శనం చేసుకున్నారా? మీ అనుభవాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆలయ రహస్యాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.